Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. All who take refuge in your rejoice. The book of Psalms chapter 5 verses 11. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. చూడండి, మనము దేవునిని ఆశ్రయించినట్లయితే దేవుడు మన జీవితాలలోనూ సంతోషమును, సమాధానమును, ఆనందమును దేవుడు మన జీవితాలలో కలుగ చేయగలడు. ఆయనలో ఆనందం, సంతోషము, ప్రేమ, జాలి ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. కనుక అట్టి దేవుడిని మనం ఆశ్రయిస్తే మన జీవితం కూడా బాగుంటుంది. అబ్రహాము దేవునిని ఆశ్రయించాడు. దానియేలు దేవునిని ఆశ్రయించాడు. నోవాహు దేవునిని యందు విశ్వాసము గలవాడై యథార్థంగాను నీతిగాను దేవునిని ఆశ్రయించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా నడిచి జీవించాడు. కనుక నోవాహు దేవుడు మీద నమ్మకమును విశ్వాసమును పొందుకొని ఉన్నాడు. మరి అట్టి విశ్వాసమును, దేవుని యందు ప్రేమను, దేవుని ఆశ్రయించే బిడ్డలంగా మనం జీవించుదాం. ఈ లోకంలో మనుషులు ఒకరి మీద ఒకరు ఆశ్రయిస్తారు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆశ్రయిస్తారో వారి జీవితాలలోనూ సంతోషం దొరుకుతుంది, ఆనందం కలుగుతుంది, శాంతి సమాధానాలతో కూడా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికధికారకర్తవైన యేసయ్య స్తోత్రములు. తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆశ్రయించి బిడలంగాను మీ ఉండేలా సహాయం దయచేయండి. ప్రతి విషయంలోనూ నీ యందే ఆశ్రయించి నీ యందు విశ్వాసము గల వారమై ప్రభా నీకు విజ్ఞాపన ప్రార్థనలు చేసేట్టు కృప దయచేయండి. ప్రభా, ఈ లోకంలో ఒకరి మీద ఒకళ్ళు మనుషులు ఆశ్రయిస్తున్నారేమో, కానీ ప్రభా నిన్ను ఆశ్రయించిన వారి జీవితాలలో ప్రభా సంతోషం, ఆనందం, సమాధానం కలుగుతోంది. అట్టి ఆనంద సంతోషాలతో ప్రతి ఒక్కరిని ఈ దినమున దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.